శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మార్చి 29 అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం. అయితే ఈ సమయంలో మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సమయంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరికి జరగబోతున్న 9 సంఘటనలేంటి? అలాగే జీవితంలో అభ్యున్నతిని పొందటానికి వీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశివారు దయాగుణము, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. కార్యదీక్షత, కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన అనేది చేస్తారు. అపజయాలను చూసి కుంగిపోయే మనస్తత్వం కూడా వీరికి అస్సలు ఉండదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని ఆదాయ మార్గాలను మీరు తెలుసుకుంటారు. దీనివల్ల మీకు ఆదాయం మరింత మెరుగుపడుతుంది. మీరు గతంలో డబ్బులు లేక చేయలేక ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అయితే ధన సంపాదన పెరిగినప్పటికీ కూడా వృధాగా డబ్బులు ఖర్చు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అనేది చాలా అవసరమని చెప్పుకోవాలి. ఈ సమయంలో మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇలా ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువవుతుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. అయితే మీ సహ ఉద్యోగుల సహకారంతో అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. సమయానికి ఆహారం తీసుకోవడం, యోగా, వ్యాయామం, ధ్యానం చేయటం వల్ల మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయవలసిందిగా సూచించడమైనది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని వాటిని పాటించడం వల్ల ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ సమయంలో వ్యాపారంలో పోటీ తట్టుకుని నిలబడితే కనుక మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు, సినిమా, మీడియా రంగంలో పనిచేసే వారికి ఈ సమయంలో పని ఒత్తిడి అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. స్త్రీలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సౌఖ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారికి జీవితంలో ఈ సమయంలో జరగబోయే 9 సంఘటనల గురించి తెలుసుకుందాం. మీరెన్నో సంవత్సరాలుగా ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో, అది ఏ పని విషయంలో అయినా సరే, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే కుటుంబానికి సంబంధించిన ఇలా ఏ అంశానికి సంబంధించిన విషయమైనప్పటికీ కూడా ఆ విషయంలో మీరు ఎటువంటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాన్ని ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. అది ప్రమోషన్ కావచ్చు, ఆర్థిక పెరుగుదల కావచ్చు, లేకపోతే వ్యాపారంలో కావచ్చు, అంటే కొత్త వ్యాపారం ప్రారంభించాలి అని కోరిక అవ్వచ్చు, విదేశీ ప్రయాణం కావచ్చు. ఇలా ఏ విధమైన కోరిక అయినా సరే ఆ యొక్క అంశంలో మీరు కోరుకున్నది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి మీరు శుభవార్త వినబోతున్నారు. ఇక మరొక సంఘటన ఏంటి అంటే, ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని అంశాలలో మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో, పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు నలుగురిలో అవమానపడే పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఇటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడడం మంచిదని సూచించడమైనది. మీ దగ్గర లేని వ్యక్తుల గురించి వేరొకరితో చెడుగా చెప్పడం వల్ల మీరు కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాగే మరొక సంఘటన ఏమిటి అంటే, ఈ రాశివారు ఎన్నో రోజులుగా తమ పాత మిత్రులను కలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక కలవలేకపోయారు. కానీ ఈ సమయంలో మీకు మీ పాత మిత్రులను కలిసే అవకాశం ఏర్పడుతుంది. వారితో ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీరు మానసికంగా ఆనందాన్ని పొందుతారు.
ఈ రాశి వారు ఎంతో కాలంగా వివాహ సంబంధం కుదరక ఎదురు చూస్తున్నా, అంటే ఎన్నో సంవత్సరాలుగా నెలలుగా మంచి వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అనుకూలమైన సంబంధం కుదురుతుంది. మీరు ఎలాంటి వారైతే కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి సంబంధం మీకు కుదురుతుంది. వివాహానికి మరి కాస్త సమయం పట్టినప్పటికీ కూడా వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. అంటే మీరు కోరుకునే లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఇక మరొక సంఘటన గురించి చూసినట్లయితే మీ సన్నిహితులతో కానీ, స్నేహితులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, బంధువులతో కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా సరే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా నడుస్తాయి. తిరిగి మీ మధ్య స్నేహం ఏర్పడుతుంది. గతంలో మీరు వారితో తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, కానీ కుదరక మీరు మానసికంగా చాలా కుంగిపోయారు. ఈ సమయంలో మీరు ఇటువంటి సమస్య నుంచి బయటపడతారు. ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతోంది. మీరు అలాగే మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు విడిపోయినటువంటి బంధాలు తిరిగి కలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. తిరిగి వారితో బంధాలు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఎవరైతే సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో వారు కూడా ఈ సమయంలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురు చూస్తున్న ఫలితాన్ని పొందబోతున్నారు. మీకున్న సమస్యకి మీరు ఖచ్చితంగా పరిష్కారాన్ని అయితే పొందుతారు. ఈ రాశివారు ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తి కలిగి ఉన్నారో వారు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఒక అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల యొక్క అండదండలు మీకు ఉండబోతున్నాయి. ఈ విషయంలో మీరు ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుచేత ఈ సంఘటనలు మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. అలాగే మరొక సంఘటన ఏంటంటే, గతంలో మిమ్మల్ని అవమానించి అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీకు అనుకూలంగా మారుతారు. వారి చేయూతను మీకు అందిస్తారు. ప్రతి పనిలో కూడా మీకు అండగా ఉంటారు. దానివల్ల మీరు చాలా ఆనందాన్ని పొందుతారు. సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీ శ్రమను ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. ఈ విధంగా మీరు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నా మీ యొక్క కోరిక నెరవేరడంతో మీరు సంతోషంగా ఉంటారు. అలాగే ఈ రాశి వారు జీవితంలో జరగబోయే మరొక సంఘటన ఏంటంటే, ఎవరైతే భార్యాభర్తలు విడిపోదాము అనుకుంటున్నారో వారు తిరిగి కలిసి తమ జీవితాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు సాగిస్తారు. అంతేకాదు, ఈ విషయంలో మీరు వివాహ బంధం మరింత బలపడుతుంది. ఎంతో కాలంగా విభేదాలతో విడిపోయి ఉన్న భార్యాభర్తలు తిరిగి మీ బంధాన్ని కొనసాగిస్తారు. మీ మధ్య మళ్ళీ ప్రేమ చిగురించే అవకాశం ఏర్పడుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మీ వివాహ బంధం మళ్లీ తిరిగి ప్రారంభమవుతుంది. కానీ ఈ సమయంలో మీరిద్దరూ కూడా మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. తిరిగి మీ బంధాన్ని కొనసాగిస్తారు. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తారు. దీనివల్ల మీ కుటుంబ సంబంధాలు కూడా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఊహించని సంఘటన అనేది జరగబోతోంది. అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే, ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి. ఇలా చేయడానికి వీలు కాని వారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఓం నమశివాయ అనే నామాన్ని చదువుకోండి. ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ఆర్థికంగా మరింత బలపడతారు. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూసారు కదండి, ఈ రాశి వారికి అమావాస్యతో కలిసి వచ్చిన సూర్యగ్రహణం వల్ల గ్రహస్థితిని అనుసరించి వీరి జీవితంలో జరగబోయే 9 సంఘటనలు ఏంటి, అలాగే మీరు ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.